అందరికీ నమస్కారం. ఈరోజు మనం బర్గర్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఈ బర్గర్ని మనం ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. దానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా దీనికోసము బర్గర్ బన్నులు మనకి బేకరీలలో కానీ మామూలుగా సూపర్ బజార్లలో కానీ దొరుకుతూ ఉంటాయి. అవి తెచ్చుకోవాలి. దీనికి తోడుగా నేను 3 ఆలుగడ్డలను, 1 ఉల్లిపాయ, 1 టమోటా, 1 క్యాప్సికమ్, ఇంకా ఉప్పు, కారం, సాల్ట్తో పాటుగా ఇక్కడ బటరు, చీజు, మయోనైస్ తీసుకున్నాను. ముందుగా ఆలుగడ్డలను కడిగేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్లో వాటర్లో 1 స్పూను ఉప్పు వేసుకుందాము. ఆలుగడ్డలు పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటి హాఫ్ మధ్యలో కట్ చేసేసి ఉడికించుకుందాము. కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపుగా మనం 1 కప్పు అటుకులు తీసుకుందాము. అవి నీళ్ళు పోసేసి 2-3 నిమిషాలు నానపెట్టుకుందాము. అటుకులని ఇలాగ పిండేసి నీటి నుండి వేరు చేసుకోవాలి. ఈ విధంగా నీటిని అంతా పిండుకొని అటుకులను సపరేట్గా వేరొక గిన్నెలోకి తీసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుందాము. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్ను కూడా ఇదే విధంగా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకుందాము. అదేవిధంగా 1 టమాటాను కూడా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. వీటన్నిటిని ముందే మనం సిద్ధం చేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు కుక్కర్లో పెట్టిన ఆలుగడ్డలు ఉడికి ఉంటాయి. వీటిని తీసుకొని పైన పీల్ తీసేసి ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకుందాము. ఈ విధంగా ఉడికించుకున్న ఆలుగడ్డల్ని ఇలా చేతితో కానీ స్పూన్తో కానీ మెదుపుకోవాలి. దీనిలోకి ముందుగా నానపెట్టి ఉంచుకున్న అటుకులను వేసుకొని బాగా కలుపుకుందాము. ఇంకా దీనిలోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఎర్రకారము, ఇంకా 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీనిలో 1 చిన్న కప్పు బియ్య పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని మనం చిన్న ఉండలుగా చేసుకొని కట్లెట్లు లాగా ఒత్తుకోవాలి. ఇవి మనం బర్గర్ సైజు ఎంత ఉంటాయో ఆ సైజులో చేసుకుందాము. కొంచెం పెద్దగా ఒత్తుకుందాము. ఈ విధంగా కట్లెట్లు లాగా బర్గర్ సైజులో చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బాండీలో 3-4 స్పూన్లు నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కట్లెట్లను నూనెలో వేసి నెమ్మదిగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్లో చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుందాము. నేను ఇక్కడ నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత బర్గర్ బన్నులను ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసుకుందాము. ఈ బర్గర్ బన్నులను మధ్యలోకి కట్ చేసి ఈ విధంగా బటర్తో కానీ నెయ్యితో కానీ
ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, మంచి కలర్గా వచ్చేటట్లు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు బేస్ మీద ముందుగా మయోనైజ్ని తీసుకొని 1 స్పూను దీని మీద స్ప్రెడ్ చేసుకుందాము బన్ మీద. తర్వాత కొంచెం చీజ్ వేసుకుందాము. అలాగే మనం ముందుగా రెడీ చేసుకున్న కట్లెట్లను పెట్టుకుందాము. దాని మీద లైట్గా చీజ్, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలను కూడా ఉంచుకుందాము. ఈ విధంగా మనకు నచ్చిన వెజిటేబుల్స్ని ఉంచుకోవచ్చు. దాని మీద చీజ్ని వేసుకుందాము. ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ తురుముని వేసుకుంటున్నాను. దీని మీద అంతా పెట్టుకొని తర్వాత పైన ఇంకో బన్నను పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బండిలోకి నీళ్ళను వేడి చేసుకొని దానిలో స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా చిల్లులో ఉన్న ప్లేటును పెట్టుకుందాము. దీని మీద మనం ముందుగా తయారు చేసుకున్న బర్గర్ని పెట్టుకొని మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు వేడి చేసుకుందాము. ఈ ఆవిరికి ఈ బర్గర్లో ఉన్న చీజ్ మెల్ట్ అయిపోతుంది. అలాగే మనం పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా లైట్గా ఉడుకుతాయి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, 3 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బర్గర్ని తీసేసుకుందాము. చూడండి, చీజ్ చక్కగా మెల్ట్ అయిపోయింది. మనం లోపల పెట్టిన వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికాయి. ఇప్పుడు బర్గర్ని కట్ చేసి చూద్దాము. చూడండి, లోపల కూడా చీజ్ చక్కగా మెల్ట్ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే బర్గర్ మన ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగాను ఉంటాము, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఇది మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.